కానీ దేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు జరగనటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్, ఫ్లైట్ యాక్సిడెంట్ ఇప్పుడే గుజరాత్ నుంచి లండన్ వెళ్ళేటువంటి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయినటువంటి విషయం ఇప్పటికే దేశ ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి దానికి గురి చేసినటువంటి విషయం మనందరం కూడా చూసాం. ఈ సమయంలో రాజకీయాలు కానీ ఇతర విషయాలు కానీ మాట్లాడడం సమంజసం కాదన్నటువంటి ఉద్దేశంతో ముందుగా జరిగినటువంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసుకుంటూ, ఫ్లైట్లో ఉన్నటువంటి ప్యాసింజర్సే కాకుండా అక్కడ ఏదైతే జనావాసాల మధ్య కూలిపోయినటువంటి విమానం ఒక డాక్టర్స్ బాయ్స్ హాస్టల్ మీద కూలిపోవడంతో కొంతమంది మెడికోస్ కూడా చనిపోయారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దురదృష్టం ఈ రకంగా వారిని వెంటాడింది. మరి ఇంతమంది ప్రాణాలు మరి ఇంకా పూర్తి లెక్కలు ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నాకు తెలిసి దేశ చరిత్రలో